శ్రీమద్ భాగవతంలోని 231వ పద్యం ఇది వచన భాగంగా ఉంది. ఈ విధంగా ధర్మరాజు భీష్మాచార్యుని ఉపదేశాల వల్ల, శ్రీకృష్ణుని ప్రబోధాల వల్ల తన విజ్ఞానాన్ని పెంపొందించుకొని, తన సందేహాలన్నింటినీ నివర్తించుకొని, ఉపేంద్రుని సహాయంతో మహేంద్రుని వలె శ్రీకృష్ణుని అండదండలతో చతుసముద్ర ముద్రితమైన మహీమండలాన్ని సహచరుల సహాయంతో పరిపాలించసాగాడు. శ్రీమద్ భాగవతంలోని 232వ పద్యం. సంపూర్ణ వృష్టి పచ్చనుండు గుడియుంచు నిలయెల్ల కోర్కుల నీనుచుండు గోవులు వర్షించు కోశ భూముల పాలు ఫలవంతములు లతా పాదపములు పండు సస్యములు దప్పక ఋతువుల నెల్ల ధర్మమెల్లడలను దనడియుండు దైవభూతాత్మతంత్రములగు రోగాది భయములు చెందవు ప్రజలకెందు గురుకులోత్తముండు కుంతీతనూజుండు దానమానగనుడు ధర్మజుండు సత్యవాక్యధనుడు సకల మహిరాజ విభవవాజీ అయిన వేళయందు. దానగనుడు, మానగనుడు, సత్యసంధుడు, కురుకులాంతకారుడు, కుంతీ కుమారుడు అయిన ధర్మరాజు సర్వధరణి మండలాన్ని వైభవోపేతంగా పరిపాలిస్తున్న సమయంలో మేఘుడు కుంభవృష్టి కురిపించాడు. పృథివీ బంగారు పంటలు పండించింది. గోశాలల్లోని గోవులు కుండల కొలది పాలిచ్చాయి. వృక్షాలు, లతలు సంపూర్ణంగా ఫలించాయి. ఋతుధర్మం తప్పకుండా నిండుగా పంటలు పంటాయి. దేశమంతటా ధర్మం పాకుతున్నది. ఆధ్యాత్మికాలు, ఆది భౌతికాలు, ఆది దైవికాలు అయిన ఆది వ్యాధులు ప్రజలను బాధించలేదు. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.